అడవి ఒక గ్రంథం, ప్రతి చెట్టు ఒక పాఠం అని చెప్తుంది మనకు విశ్వవిద్యాలయం మాట. సో, అలాంటి ఒక విశ్వవిద్యాలయమే ఈ రోజుగా రోడ్డు మీదకొచ్చి మా యొక్క అడవిని నాశనం చేయకండి చెప్తుంది. సో, మీరు అనుకుంది కరెక్టే. టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ద హెచ్‌సియు యూనివర్సిటీ. హెచ్‌సియు యూనివర్సిటీ అండ్ ఇట్స్ 400 ఎకర్స్ ఆఫ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్. ఈ యొక్క ల్యాండ్‌ని తెలంగాణ ప్రభుత్వం డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం తీసుకొస్తుంది. ఇంతకుముందు కోర్ట్ కేసెస్‌లో గూడా 2017, 2022లో జరిగిన కోర్ట్ కేసెస్‌లో గూడా తెలంగాణ ప్రభుత్వానికి కంప్లీట్ ఓనర్‌షిప్ ఉందని చెప్పి కోర్ట్ చెప్పడం జరిగింది. దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఐటీ పార్క్ డెవలప్ చేయాలని అనుకుంటుంది. కానీ అక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ 400 ఎకరాల ఆఫ్ ల్యాండ్‌లో ఆల్మోస్ట్ మనకి 734 ప్లాంట్ స్పీసీస్, 220 బర్డ్ స్పీసీస్, అదేవిధంగా కొన్ని వల్నరబుల్ వైల్డ్ లైఫ్ స్పీసీస్ అయిన ఇండియన్ స్టార్టర్ ట్రీలు ఉన్నాయి. వీటిని కాపాడుకోవడం, అదేవిధంగా మన గ్రీన్ కవర్ మెయింటైన్ చేయడం కూడా మన తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యత. మనకి ప్రీవియస్‌గా ఉన్న టార్గెట్స్ ప్రకారం తెలంగాణ 33% ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ చేయాలని చూస్తుంది. సో, అలాంటి గ్రీన్ కవర్, అలాంటి కార్బన్ సింక్‌ని పోగొట్టుకుంటూ 400 ఎకరాలని తుంగలో తొక్కుతూ మన హరితహారం ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా అండర్మైన్ చేస్తూ ఈ యొక్క డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్ అవసరమా అని చెప్పి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ క్వెషన్ చేస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంది. డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో, తెలంగాణ ప్రభుత్వం చూస్ ఫర్ ద డెవలప్‌మెంట్ రేదర్ దెన్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. చాలామంది మాత్రం ఎన్విరాన్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నారు. సో, మీ యొక్క ఒపీనియన్ ఏంటో ప్లీజ్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థ్యాంక్ యూ.